హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సో, సిబి గేట్ అప్డేట్. సో, అదేంటంటే రెస్పాన్స్ షీట్స్ అయితే వచ్చినాయి. సో, రెస్పాన్స్ షీట్ వచ్చినాయి, చూసుకున్నారు, బానే ఉంది. సో, ఎవరైతే మార్క్స్ తక్కువొస్తాయో వాళ్ళు డిగ్రేడ్ అవ్వకండి. ఎవరైతే మార్క్స్ ఎక్కువొస్తారో వారు ఎక్సైట్‌మెంట్ అవ్వకండి. ఎందుకంటే తక్కువొచ్చినంత మాత్రాన నీకొక్కరికే తక్కువ రాలేదు. అండ్ అందరూ కూడా పేపర్ టఫ్‌నెస్, పేపర్ ఎట్లొచ్చింది, హార్డ్ వచ్చిందా, ఈజీగా వచ్చిందా, దాన్ని బట్టి ఆ పేపరు నీ మార్క్స్ అనేవి డిసైడ్ అయితాయన్నమాట. సో, ఒకవేళ నువ్వు టాలెంటెడ్ అయితే నీకు ఎక్కువ రావచ్చు, సంతోషపడు. ఒకవేళ తక్కువొస్తే బాధపడకు. సో, ఇవన్నీ నామమాత్రమే అనమాట. రెస్పాన్స్ షీట్ అనేది జస్ట్ క్వెషన్ పేపర్ అనేది హార్డ్ వచ్చిందా, ఈజీగా వచ్చిందా అని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప, అంతకు మించి దేనికి ఉపయోగపడదు. సో, ఒకవేళ తప్పొస్తే దాన్ని అబ్జెక్షన్ చేయడానికి యూజ్ అయితుంది తప్ప దేనికైతే ఉపయోగపడదు. అసలు కథ ఏంటంటే ర్యాంక్ కార్డ్ అనమాట. ర్యాంక్ కార్డ్ తోటి అసలు కథ అంతా ఉంటుందన్నమాట. సో, దానికోసమే ఈ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేశారనమాట. ఇందులో నీకు 60 వచ్చినాయనుకోండి, నువ్వే టాపర్ అని ఫీల్ అవ్వద్దు. అసలు కథ ఏంటంటే ర్యాంక్ కార్డ్‌లో తెలుస్తది. ర్యాంక్ కార్డ్‌లో మొత్తం ఎట్లా అంటే అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 60 వచ్చింది, మీ ఫ్రెండ్ గానికి 60 వచ్చినాయి, 60 మార్క్స్ వచ్చినాయనుకోండి, మీరేం నేనే టాపర్ అని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఆ క్షణాన అప్పుడు ఆ రోజు ఏమైందంటే ర్యాంక్ కార్డ్ రోజు ఇద్దరి ఏజ్ క్రైటీరియా బేస్డ్, ప్లస్ అట్లనే వాళ్ళ ఇంకోటేందంటే ఇయర్, ఎవరు ముందు పాస్ అయ్యారనే దాన్ని బట్టి మనకు ఆ రోజు ర్యాంక్ అనేది డిసైడ్ కావడం జరుగుతుందనమాట. ర్యాంక్ అనేది అసలు కదా కీలక పాత్ర పోషించేది ర్యాంక్ కార్డ్ అనమాట. సో, ర్యాంక్స్ డిసైడ్ చేస్తాయి. కట్ ఆఫ్ కాదు. కట్ ఆఫ్స్ అనేవి జస్ట్ మీరు ఏ కాలేజీలోనే జాయిన్ అవ్వాలనుకుంటే అవి మీకు పాస్ మార్క్ లాగా ఉపయోగపడతాయి అంతే తప్ప అవి రావన్నమాట. సో, మీరు ఎప్పుడైనా టాపర్ అవ్వాలనుకుంటే జస్ట్ 35 మార్కులు వస్తే టాపర్ అవుతారా? కారు కదా. సో, 35 మార్కులు అనేది 35 మార్క్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్. సో, మీరు పాస్ అవ్వడినట్టు. సో, ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది జస్ట్ నామమాత్రమే, అవి అయితే కాదు. సో, మీకు రేపు ఏం డిసైడ్ అయితాయంటే ర్యాంక్స్ అనేవి డిసైడ్ చేస్తాయి. మీ ర్యాంక్ అనేది ఆ రోజు తెలుస్తది. సో, ఈ ర్యాంక్ కార్డ్‌లో వస్తాయన్నమాట. మీరు రాసిన ఇప్పుడు మార్కులు, ఇప్పుడు రెస్పాన్స్ షీట్‌లో మార్క్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రెస్పాన్స్ షీట్ వచ్చింది కదా. ఆ రెస్పాన్స్ షీట్‌లో లెక్క పెట్టుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 58 మార్క్స్ వచ్చినాయనుకోండి. ఆ 58 మార్క్స్ రేపు ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత 27 ఈవినింగ్ ఆర్ 27థ్ ఈవినింగ్ ఆర్ 28థ్ మార్నింగ్ ర్యాంక్ కార్డ్స్ వస్తాయి. ఆ ర్యాంక్ కార్డ్‌లో తెలుస్తదనమాట. ఎట్లా అంటే మనకు 58 వచ్చినాయి కదా. 58 అలా చెక్ చేసుకుంటే 58 ఉన్నాయా? లేకపోతే 1, 2 మార్కులు పెరిగినాయా? లేదా ఒక 2 మార్కులు తగ్గినాయా? అనేది తెలుస్తదనమాట. దాన్ని బట్టి మీ ర్యాంక్ డిసైడ్ అయితది. ర్యాంక్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తది. ఈ ర్యాంక్ కార్డ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తది. అసలు కట్ ఆఫ్‌లు అయ్యేది మార్కులను బట్టి కాదు, ర్యాంకులను బట్టి కట్ ఆఫ్ అయితాయి. యూనివర్సిటీలలో గాని, కేయూలో గాని, ఓయూలో గాని ర్యాంక్స్ బట్టి ఆహ్, కట్ ఆఫ్ అయితాయనైతే చెప్పుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే నేను విలేజ్‌లో ఉన్నాను. సో, వీడియోస్ చేయడం కొంచెం లేట్ అయితుండొచ్చు. మేబీ ఏమన్నా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. నేను అందులో టెక్స్ట్ చేస్తాననమాట. సో, ఇంకోటేందంటే మనకి ర్యాంక్ కార్డే కీలక పాత్ర పోషిస్తాయనైతే చెప్పుకోవచ్చు. ఒకవేళ ర్యాంక్ కార్డ్‌లో మీకు మార్క్స్ సేమ్ ఉంటే ఏజ్ క్రైటీరియా బేస్డ్ తీసుకుంటారయితే చెప్పుకోవచ్చు. ఇంకోటేందంటే ఈ ఇప్పుడొచ్చిన రెస్పాన్స్ షీట్ హార్డ్ వచ్చిందా, ఈజీగా వచ్చిందా, యావరేజ్ వచ్చిందా అని చెక్ చేసుకోవడానికి, ప్లస్ అటేందంటే ఏమైనా మార్క్స్ రాంగ్ ఉంటే ఆబ్జెక్షన్ చేయడానికి చూసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి ఆబ్జెక్షన్ తయారని కూడా ఇంతకుముందే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వీడియో చేశాను, చూడండి. ప్లస్ ఇంకోటేందంటే తక్కువ వచ్చినోళ్ళు డిగ్రేడ్ అవ్వకండి, ఎక్కువ వచ్చినోళ్ళు ఎక్సైట్‌మెంట్ అవ్వకండి. అసలు కథ ఏందంటే ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత అసలు కథ మొదలైతుంది. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మిస్ అయ్యుంటే నాకు టెలిగ్రామ్ ఛానెల్‌లో మెసేజ్ చేయండి. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్. థాంక్ యూ.